సో ఒక దేశంలో ఒక షాకింగ్ న్యూస్ జరుగుతూ ఉంది. కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా అని చెప్పి దేశంలో ఉన్నటువంటి యువత అంతా ఒకటైపోయి భారతీయ జనతా పార్టీ భరతం పడతా ఉన్నారు. 4 రోజులలో కాక్రోచ్ పార్టీ ఆఫ్ ఇండియా ఏదైతే ఉందో కాక్రోచెస్ జనతా పార్టీ ఏదైతే ఉందో 10 మిలియన్ల ఇన్స్టా ఫాలోవర్స్ సంపాదించింది 4 రోజులలో. వాళ్ళ మేనిఫెస్టో కూడా చాలా అద్భుతమైనటువంటి మేనిఫెస్టో పెట్టి దేశంలో జన్జీ ఉద్యమం స్టార్ట్ అయిపోయింది. గోడి మీడియా ఏదైతే ఉందో, కాక్రోచ్ అంటే జల్లత్పూర్ల పార్టీ, జల్లత్పూర్ అని చెప్పి ఇదే వీళ్ళ సైట్లను హ్యాక్ చేయడానికి ఇది స్థాపించింది ఎప్పుడు మే 16. ఇగో ఇదే వాయిస్ ఆఫ్ ద లేజీ అండ్ అన్ఎంప్లాయిడ్. ఇగో మేనిఫెస్టో చూడండి ఎట్లుందో. 4 విషయాలు మేనిఫెస్టోలో ఏం పెట్టినంటే, ఇఫ్ ద చీఫ్ జస్టిస్ సిజేపీ కమ్స్ ఇన్ పవర్, ఒకవేళ కాక్రోచ్ జనతా పార్టీ అధికారంలోకి వస్తే, నో చీఫ్ జస్టిస్ షెల్ బి గ్రాంటెడ్ ఏ రాజ్యసభ సీట్ యాజ్ ఏ పోస్ట్ రిటైర్మెంట్ రివార్డ్. అంటే సుప్రీంకోర్టు జడ్జిలకు కానీ చీఫ్ జస్టిస్ కానీ రాజ్యసభ సీట్లు ఇవ్వము. అంటే దీన్ని ఎంత పెద్ద చూడు. అంటే ఇప్పుడు ఏం చేస్తుంది బీజేపీ, లోపల అంతరార్థం చాలా దాగి ఉన్నది. బీజేపీ ఏం చేస్తుందంటే, మీరు తీర్పులు చెప్పురు, మీరు రిటైర్ కాగానే మేము మిమ్మల్ని రాజ్యసభకు తీసుకుంటామని చేస్తా ఉంది కదా. ఇగో ఇక్కడ రాజ్యసభకు గవర్నర్, ఇఫ్ ఎనీ లెజిట్ ఓట్స్ ఈస్ డిలేటెడ్ వెదర్ ఇన్ ఏ సిజేపీ ఆర్ ఆపోజిషన్ రూల్డ్ స్టేట్స్, ద సిఈసి షెల్ బి అరెస్టెడ్ అండర్ ఉపా యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్తాడు. యాజ్ టేకింగ్ అవే ఓటింగ్ రైట్స్ ఆఫ్ సిటిజన్స్ ఇస్ నో లెస్ దెన్ టెర్రరిజం కి తక్కువ కాకుండా ఉంది. ఇక్కడ ఆపోజిషన్ ఉన్నటువంటి ఇప్పుడు ఉట్టిగానే సర్ పెట్టి అన్ని డిలీట్ చేస్తా ఉంది కదా చీఫ్ ఎలక్షన్ కమిషన్ చేస్తున్నటువంటి ఓట్ల డిలీట్ ఉంది ఏదైతే ఉందో, వాళ్ళని చీఫ్ ఎలక్షన్ కమిషన్ నే ఉపా యాక్ట్ కింద అరెస్ట్ చేయాలని చెప్తా ఉంది. ఉపా యాక్ట్ కింద మళ్ళా బయటికి వెళ్లకుండా. ఇది ఓట్లు తొలగించడం అంటే టెర్రరిజం తోటి సమానం అని చెప్పి చెప్తా ఉంది. ఉమెన్ షెల్ బి రిసీవ్ 50% రిజర్వేషన్, నాట్ 33%. అవును, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా అదే చెప్తుంది. 33 కాదు 50% దక్కాలి మహిళలకని. వితౌట్ ఇంక్రీజింగ్ ద స్ట్రెంత్ ఆఫ్ పార్లమెంట్, అడిషనల్లీ 50% ఆఫ్ ద ఆల్ క్యాబినెట్ పొజిషన్ షెల్ బి రిజర్వ్డ్ ఫర్ ఉమెన్. 50% పోస్టులు మంత్రివర్గంలో ఉండాలి. ఇవాళ 32 మంది సుప్రీంకోర్టు జడ్జిలు ఉంటే ఒకే ఒక్క మహిళా జడ్జి ఉంది, నాగరత్న గారు. అంతే, మన దగ్గర సీజేగా పనిచేసిపోయింది. 4th పాయింట్ వచ్చేసి, ఆల్ మీడియా హౌసెస్ ఓన్డ్ బై అంబానీ అండ్ అదానీ షెల్ హ్యావ్ దేర్ లైసెన్సెస్ క్యాన్సల్. ఇప్పుడు నేషనల్ మీడియా కంప్లీట్ గా అంబానీ అదానీ వాళ్ళే కొన్నారు. వాళ్ళిద్దరు ఎట్లా, నరేంద్ర మోడీ అమిత్ షా ఇద్దరు గుజరాత్ వాళ్ళు అమ్ముతా ఉంటారు, ఇద్దరు గుజరాత్ వాళ్ళు కొంటా ఉంటారు ఈ దేశాన్ని. ఇగో ఈ రకంగా టు మేక్ ఏ వే ఫర్ ట్రూలీ ఇండిపెండెంట్ మీడియా, బ్యాంక్ అకౌంట్స్ ఆఫ్ గోడి మీడియా యాంకర్ షెల్ బి ఇన్వెస్టిగేటెడ్. ఎంత పెద్ద ఇప్పుడు ఏది మన బ్యాంక్ అకౌంట్లు ఏవైతే ఉన్నాయో, మోడీ మీడియాని గోది మీడియా అంటారు కదా, ఎన్డీటీవీ, టైమ్స్ నౌ, రిపబ్లిక్ టీవీ, ఇవన్నీ ఉన్నాయి కదా, వీళ్ళ యాంకర్ల బ్యాంక్ అకౌంట్లన్నీ ఇన్వెస్టిగేషన్ చేయాలని చెప్పి చెప్తా ఉన్నాడు, చేస్తామని చెప్తా ఉన్నాడు. ఎనీ ఎమ్మెల్యే ఆర్ ఎంపీ హూ డిఫెక్ట్స్ from one party to another shall be barred from contesting elections and from holding any public officer for a period of 20 years. ఎవడన్నా పార్టీలు మారితే ఇంకా కంటెస్ట్ చేసి ఛాన్సే లేదు, అవకాశమే లేదు. ఇక ఇటువంటి వాటితోటి అయితే ప్రధాన అంశాలు, ఇక అవర్ మూవ్మెంట్ ఈజ్ విజన్. వీఆర్ నాట్ హియర్ టు సెట్ అప్ అనదర్ పిఎం కేర్స్ హాలిడే ఇన్ Davos and the taxpayer salary slip or rebrand corruptions as strategic spending. We are here to ask loudly respectively in writing where the money went అని చెప్పి ఒక అద్భుతమైన మూమెంట్ ని ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీగా రిజిస్టర్ కాకపోవచ్చు, కానీ సోషల్ మీడియాలో మొత్తం విపరీతంగా ఒక సంచలనంగా మారిపోయింది. రెండో విషయం ఏంటంటే, ఈ జన్జీ మూమెంట్ ఏదైతే ఉందో భారతదేశంలో, నేపాల్లో పుట్టినటువంటి జన్జీ మూమెంట్ లాంటిది ఇవాళ భారతదేశంలో కూడా స్టార్ట్ అయిపోయింది. ఈ భారతదేశంలో పుట్టినటువంటి మూమెంట్ ఏదైతే ఉందో, జాగ్రత్త జడ్జిల్లారా జాగ్రత్త, మీడియా జాగ్రత్త, యువత మీద పడి కొట్టే పరిస్థితి వస్తుంది. యువత మొత్తం భారతదేశంలో ఉన్న యువత ఏదైతే ఉందో, ఈ మీడియా పైన, ఈ
ఎస్టేట్ల పైన ఏదైతే ఎస్టేట్లు ఉన్నాయో జ్యుడిషియరీ మన్ను మచాడం, బంగ్లాదేశ్ లో ఏ పరిస్థితి వచ్చిందో సేమ్ ఇండియాలో ఆ పరిస్థితి స్టార్ట్ అయింది. 4 రోజులలో 10 మిలియన్ల ఫాలోవర్లతోని ఈ కాక్రోచ్ జనతా పార్టీ, ఒక సాధారణమైనటువంటి అబ్బాయి పెట్టినటువంటి కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో దీంట్లో చాలా విపరీతమైనటువంటి ఫాలోవర్స్ వస్తా ఉన్నారు. వాళ్ళందరి యువత ఆలోచన అంతా ఒక దగ్గరకు వస్తా ఉంది. ఇది ఈ వెబ్సైట్లు హ్యాక్ చేయడానికి, వీళ్ళ సోషల్ మీడియాని కట్టడి చేయడానికి 120 సార్లు ట్రై చేసారు 4 రోజులలో బీజేపీ వాళ్ళు. 120 సార్లు ట్రై చేసినా కూడా ఏం చేయలేకపోయినారు. సో ప్రజలారా, తెలంగాణలో ఉన్నటువంటి యువత మరి ముఖ్యంగా మీరు ఫాలో కండి. కాక్రోచ్ జనతా పార్టీ అని ఉంటుంది ఇన్స్టాలో, దాన్ని ఫాలో కండి. అది ఈ దేశ భవిష్యత్తును మార్చేటువంటి ఉద్యమం. అది నీ గోదీలు గీదీలంతా పైజాములు చెక్కుకొని పరిగెత్తకపోతే అడగండి. ఇలా భారతీయ జనతా పార్టీ పని అయిపోయింది ఈ దేశంలో. మళ్ళీ ఈ పార్టీ అనేది జెండా కాదు కదా, గద్దె కూడా కనిపించదు మీకు ఈ దేశంలో. ఆ పరిస్థితి వచ్చేసింది. సో ఇది మంచి పరిణామం, యువత మేల్కోవడం. అలాగే తెలంగాణ రాష్ట్రంలో ఉన్నటువంటి యువతకు కూడా చెప్తా ఉన్నా, ఈ జంజీ ఉద్యమం జరగాలి. యువత అంతా ఏకతాటి మీదకి వచ్చి కరప్షన్ ని ఖతం చేయాలి. ఈ నీట్ పేపర్ల లీకేజీలను ఖతం చేయాలి. ఈ విదేశీ టూర్లను తిరిగేటువంటి ప్రధానమంత్రి పరిపాలన, ఈ దోపిడీ కుట్రలు ఏవైతే ఉన్నాయో వీటిని ఖతం చేయాలి. ఈ మీడియా అరాచకాలను ఖతం చేయాలంటే యువత ముందుకు రావాలి. మీరు ఈ కాక్రోచ్ జనతా పార్టీ అఫీషియల్ పేజీలను ఫాలో కండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీని ఫాలో కమ్మని చెప్పి రిక్వెస్ట్ చేస్తూ, తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా కాక్రోచ్ జనతా పార్టీ ఏదైతే ఉందో ఆ విధానాలను సమర్థిస్తా ఉంది. యువత మేలుకో, ఛాన్స్ వచ్చింది ఇప్పుడే తక్షణమే. ఒక్కసారి కాక్రోచ్ జనతా పార్టీ ఇన్స్టా పేజీలో ఆ అబ్బాయి ఏం చెప్తా ఉన్నాడో ఒక్కసారి విని దాన్ని ఫాలో కండి. అలాగే తెలంగాణ రాజ్యాధికార పార్టీలో చేరి ఈ జంజీ మూవ్మెంట్ లోకి రావాల్సిందిగా మిమ్మల్ని అందరినీ కూడా ఆహ్వానిస్తా ఉన్న యువకులందరూ. ఈ తెలంగాణ రాజ్యాధికార పార్టీ ఇది ఫక్తు బీసీల ఆకాంక్షలు నెరవేర్చే పార్టీ. ఇది అన్యాయం జరిగిన వర్గాలకు అండగా నిలబడేటువంటి పార్టీ. తెలంగాణ రాజ్యాధికార పార్టీ చేరాలంటే 9866524314 ఈ నెంబర్ కు వాట్సాప్ లో మిస్ కాల్ ఇవ్వండి. ఈ నెంబర్ కి మీరు మిస్ కాల్ ఇవ్వగానే మీకు ఒక లింక్ వస్తుంది. ఆ లింక్ పైన క్లిక్ చేసి మీరు దాంట్లో మన ఇందులో జాయిన్ కావచ్చు. తెలంగాణ రాజ్యాధికార పార్టీలో వెంటనే జాయిన్ కావచ్చు. ఆ లింక్ ద్వారా మీరు ఎంటర్ అయితే. రైట్, ఈ లైవ్ చూస్తున్నటువంటి యువతకు నేను ఒక చాలా చిన్న క్లారిటీ ఇస్తా ఉన్నా. ఇప్పుడు నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్ ఇది. నరేంద్ర మోడీ గారి ట్విట్టర్ అకౌంట్ లో ఫాలోవర్స్ ఎంతమంది? 106.8. అంటే దాదాపు 10,70,00,000 మంది, 10,70,00,000 మంది ట్విట్టర్ ఫాలోవర్స్ ఉన్నట్టుగా ఇక్కడ చూపిస్తా ఉంది. మొత్తం భారతదేశంలో ఉన్న ట్విట్టర్ అకౌంట్లు ఎన్ని? ఇండియా హ్యాస్ అన్ ఎస్టిమేటెడ్ 27 to 30 మిలియన్ యూజర్స్. 30 లక్షల నుంచి అంటే 27 అంటే దాదాపు 3 కోట్లు. భారతదేశంలో ఉన్న ట్విట్టర్ అకౌంట్లే 3 కోట్లు అయితే నరేంద్ర మోడీ గారి ఫాలోవర్స్ 10 కోట్ల మంది ఉన్నారు. 10 కోట్ల మంది. ఇవన్నీ ఫేక్. ఇది భారతీయ జనతా పార్టీ మొత్తం దాని కథనే ఫేక్. భారతదేశంలో మొత్తం ఉన్నటువంటి 140 కోట్ల మందిలో ట్విట్టర్ అకౌంట్లు కేవలం 3 కోట్ల మందే వాడుతూ ఉంటే ట్విట్టర్ అకౌంట్లు, ఈయనకు 10 కోట్ల మంది ఫాలోవర్స్ ఉన్నారు. భారతదేశంలో 70% ట్విట్టర్ యూజర్స్ మోడీని ఫాలో అవుతున్నారని చెప్పింది. ఈ 10 కోట్లలో 70% అంటే ఎంత? దాదాపు 7 కోట్లు. ఇక్కడ ఉన్న ట్విట్టర్ అకౌంట్లే 3 కోట్ల. 7 కోట్ల వచ్చినాయి. ఇంకో ఇట్లా మొత్తం భారతీయ జనతా పార్టీ బట్టలు ఇప్పేసినారు. ఇక భారతదేశంలో భారతీయ జనతా పార్టీ దుకాణం బంద్ అయిపోయింది. ఈ విషయం మోడీకి కూడా అర్థమైపోయింది. మొన్ననే డొనాల్డ్ ట్రంప్ కూడా చెప్పిండు, నరేంద్ర మోడీ రాజకీయ జీవితం కథం కాబోతుందని చెప్పినాడు.
ఇంకా రెండో విషయం ఏంటంటే రామ్ మాధవ్ అని ఆర్ఎస్ఎస్ కి చెందినటువంటి వ్యక్తి అమెరికా పర్యటన చేస్తే అమెరికాలో ఉన్న జర్నలిస్ట్ వెంటబడి అడిగిండు అసలు ఎందుకు వచ్చినా ఇక్కడ ఏం జరుగుతుందంటే ఎఫ్స్టీన్ ఫైల్స్ కథ. ఎఫ్స్టీన్ ఫైల్స్ లో ఆ భాగవతం బయటపడకుండా చాలా జాగ్రత్తగా మోడీ అనుచర వర్గం అంతా అమెరికాలో తిరుగుతూ ఉంది. చాలా జాగ్రత్త ప్రజలారా. మొదటి నుంచి చెప్తా ఉన్నా, ఇది మోసం మోసం మోసం, వీళ్ళ అన్ని మోసాలే. నరేంద్ర మోడీకి చదువు రాదు, కేవలం యాక్టర్ మాత్రమే, ఎక్కడ మీడియాకు సమాధానాలు చెప్పడు. అందుకే ఇవాళ బీజేపీని మొత్తం అన్ని సోషల్ మీడియాలో అన్ఫాలో కొడతా ఉన్నారు యువత అంతా. అన్ఫాలో కొట్టి ఇవాళ కాక్రోచ్ జనతా పార్టీ వైపు నిలబడి జంజీ ఉద్యమంలోకి వస్తా ఉన్నారు. ఇదే జంజీ ఉద్యమం, ఈ ఉద్యమంలో తెలంగాణ రాజ్యాధికార పార్టీ కూడా ఉంటుంది.